లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష టీడీపీ జనసేనలకు ఎంతో కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓడితే ఇరు వర్గాల భవితవ్యం ప్రమాదంలో పడుతుంది. అందుకే ఎన్నికల కోసం సర్వశక్తులు ఓడుతున్నాయి. గత ఎన్నికలు ఏకంగా 151 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్ ఈసారి తీవ్ర వ్యతిరేకత మధ్య ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. తనపై వచ్చిన వ్యతిరేకతను తోడు ప్రతిపక్షాలు ఒకటే పోటీ పడుతుండడంతో జగన్ గెలుపు అంత తేలిక కాదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సర్వేలు కూడా జగన్కు వ్యతిరేకంగానే ఫలితాలు వస్తున్నాయి. దీనికి తోడు ఎన్నికల ముంగిట వరుసగా జగన్ అనుకూల అధికారులు బదిలీ అవుతుండడంతో వైసీపీని కలవరపరిచింది. ఎన్నికల ముంగిట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తాలూకా నెగిటివ్ ఎఫెక్ట్ కూడా బలంగానే పనిచేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్లో ఓటమి భయం పెరిగిపోయిందనే చర్చ జరుగుతుంది. తాజాగా ఎన్నికల ప్రచారంలో జగన్ బేలమాటలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం రోజు రోజుకు తగ్గిపోతుందన్న జగన్ వ్యాఖ్యానించడం, ప్రభుత్వ పథకాలకు సంబంధించి తాను బటన్లు నొక్కి డబ్బులు విడుదల చేసినా అవి జనాలకు చేరకుండా అడ్డుకుంటున్నారని, అలాగే అధికారులను ఇష్టానుసారం మార్చేస్తున్నారని, దీంతో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతుందని జగన్ ఒకంత నిరాశతో కూడిన స్వరంతో మాట్లాడారు. అయితే జగన్లో ఓటమి భయం పెరిగిపోవడం వల్లనే ఇలా బేలగా మాట్లాడుతున్నారని, ఇలాంటి మాటలు ఓటమికి సంకేతాలని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కేసీఆర్ సైతం ఇలాంటి నెగిటివ్ ధోరణితో మాట్లాడారని అంటున్నారు. జగన్ ఆఖరి రాగం పాడేశాడంటూ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు సోషల్ మీడియాలో ఈ వీడియోను వైరల్ చేస్తుండడం గమనార్హం.